విజయవాడ నగరంలో హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు. నవంబర్ 14న విడుదల కానున్న మట్కా చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం గాంధీనగర్లోని రాజు యువరాజ్ థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా వీచేసి ప్రేక్షకుల సమక్షంలో తాను నటించిన మట్కా చిత్ర టీజర్ను లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ మట్కా చిత్రం ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. 1960 సంవత్సరంలో జరిగిన ఒక్క కథే మట్కా చిత్రమని అన్నారు. విజయవాడ నగరంలో మట్కా చిత్రం టీజర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దుర్గమ్మ దీవెనతో ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. నవంబర్ 14న మట్కా చిత్రం రిలీజ్ కానుందని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ అందించిన పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అలరిస్తాయన్నారు. ఈ చిత్రంలో 6 పాటలు 9 ఫైట్స్ ఉంటాయని, ఒక ఫైట్ లో ఎర్రతుండుతో ఫైట్ చేశామని, ఆ ఫైట్ చిత్రానికి హైలైట్ గా ఉంటుందన్నారు. అనంతరం దర్శకుడు కరుణ్ కుమార్ మాట్లాడుతూ వరుణ్ తేజ్ తో సినిమా తీయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం కెమెరామెన్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ తంగలాన్ చిత్రం చేస్తున్న సమయంలో మట్కా చిత్రానికి కెమెరామెన్ గా పనిచేస్తానని సంతకం చేసినట్లు తెలిపారు. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ఒక కొత్త లుక్ లో ప్రేక్షకులకు కనిపించడంతో పాటు ఆయన నటన చిత్రానికి హైలైట్ గా ఉంటుందన్నారు. టీజర్ రిలీజ్ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు డాక్టర్ విజయేందర్ రెడ్డి, తీగల రజనీ, తాళూరి పాల్గొన్నారు. టీజర్ ఎలా ఉందండి? నచ్చిందా? అంటే కొన్ని చిన్న తప్పులు జరిగినాయి లాస్ట్ 2-3 సినిమాలో. బట్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత నాతో చాలామంది నువ్వేంటి అలాంటి సినిమాలు చేయట్లేదు అన్నాను. అలాగా అడిగిన వాళ్ళకి, అలాంటి సినిమా కోసం నా నుంచి అలాంటి సినిమా కోసం చూస్తున్న వాళ్ళకే ఈ మట్కా. రేపు పొద్దున మా థియేటర్లో ఒక మాస్ జాతరలో ఉండబోతుంది సినిమా. అండ్ డెఫినెట్లీ అంటే ఒక మాస్ ఫైట్స్ అన్నీ కాకుండా ఒక కొత్త రకమైన వరల్డ్ని, ఒక 1960s to 1980sలో వైజాగ్లో ఉండే ఒక కథ ఇది మట్కా. అండ్ డెఫినెట్గా రేపు పొద్దున ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మీకు ఇంకా కథ గురించి వివరణ ఇస్తాం. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మీ అందరికీ. ఇంకొక చిన్న విషయం, ఇందాక లాస్ట్లో వెనక్కి తిరిగినప్పుడు ఎర్రతుండి ఇట్లా పడుతుంది. అది సో సినిమాలో ఒక టైంలో మాత్రం నేను ఒక మార్కెట్లో లేబర్గా పనిచేస్తున్నప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. డైరెక్టర్ వచ్చాడు, డ్రెస్ చూస్తున్నాడు, అంతా బాగుంది, ఏదో మిస్ అవుతుంది అన్నాడు. కరెక్ట్గా కాస్ట్యూమర్ తీసుకొచ్చి ఎర్రకండు మెడలో వేసాడు. టాప్ టు బాటమ్ లుక్ అదిరిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయం చిన్న విషయం మీతో చెప్పుకోవాలనిపించింది. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రతి ఒక్కరికి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ సినిమా మీరు గర్వంగా పెట్టుకునే సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా నవంబర్ 14న ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. మీరు అందరూ ఆ సినిమాని చూసి సపోర్ట్ చేసి ఆదరిస్తారు, మీరు అలరిస్తుంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ. I love you so much. Thank you so much for all the love.